బాబుకి పుట్టు వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఆల్రెడీ సింహాద్రప్పన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సింహాచలం ఉంది, ఆల్రెడీ నేను మినీ బ్లాగ్ పెట్టాను కదా. సో ఇది నెక్స్ట్ మాట. నెక్స్ట్ ఏంటంటే సింహాచలం అయిపోయింది కదా, ఇంకా స్టార్టింగ్ మాకు సింహాచలం అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా తీయొచ్చు. సో ఇప్పుడు మేమైతే అమ్మ మొక్కులు ఉన్నాయన్నమాట విజయనగరంలో. అమ్మవార్ల మొక్కులన్నీ మొత్తం తీర్చాలనుకుంది అమ్మ. సో అందుకనే మేమైతే ఇంటి దగ్గర మార్నింగే లేచి 6:30, 7 కల్లా స్టార్ట్ అయిపోయామాట. స్టార్టింగ్ ఫస్ట్ పైడితల్లమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే ముందు దండం పెట్టుకొని వచ్చి ఇంకా బాబుకి కుర్లు అయితే తీయించేస్తున్నాము. మేమైతే ఒక అంకుల్ని పూర్తిగా మాతో పాటు మొత్తం తీసుకెళ్ళిపోయామన్నమాట. ఏకంగా గుళ్ళన్నింటికి మాతో పాటు తిరగటానికి. ఎందుకంటే ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరికి మనం వెతుక్కోలేము కదా అక్కడ ఎక్కడ ఉంటారా అనేసి. సో మేమైతే అందుకే తీసుకువెళ్ళిపోయాము మా అంకుల్ని కూడా మాతో పాటు తీసుకువెళ్ళిపోయి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వెంటనే హనుమాన్ జంక్షన్ అని ఉంటుందన్నమాట. అక్కడ హనుమాన్కి మా అమ్మ మా బాబు పుట్టకముందు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే మొక్కుకొని, అంటే ఎలాగైనా బాబు పుట్టాలని మొక్కుకొని ఒక 5 వీక్స్ అనుకుంటా, 5 వీక్స్ వెళ్ళింది కంటిన్యూస్గా టెంపుల్కి. సో నిజంగా మా అమ్మ కోరిక తీరింది, అందుకే అక్కడ కూడా ఇద్దాం అనుకుంది. సో ఇంక ఇవన్నీ కలిపి పసుపు గుడ్డలో అయితే అవి కాయిన్స్ కలిపి బాబు వెంట్రుకలు కలిపి కడుతున్నాం అన్నమాట. మొత్తం అన్ని టెంపుల్స్వి కట్టేసి ఇంకా గంగలో కలిపేయాలని అంకుల్ అయితే చెప్పారు. సో ఇంకా అందుకనే అలా కడుతున్నాము. నెక్స్ట్ అక్కడ నుండి పచ్చెరువు దగ్గరలోని దుర్గమ్మాత అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అక్కడ కూడా. సో వాళ్ళు ఆశీర్వదిస్తే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది కదా. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కూడా ఇంకా కుర్రలు అయితే ఇచ్చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరడం స్టార్ట్ చేసాం. ఇక్కడ దండుమారమ్మ ఆలయం ఉంటుందన్నమాట. సో దండుమారమ్మ ఆలయంలో కూడా ఇంకా ముందు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత అక్కడ కూడా కుర్రలు ఇచ్చేస్తాం. సో మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా మన పాత వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే తప్పనిసరిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ కూడా ఇంకా కుర్రలు అయితే ఇచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో ముత్యాలమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయాము. ఈ టెంపుల్స్ అన్నీ మా అమ్మ మొక్కుకుందన్నమాట ఇంకా తీర్చాలని. సో అందుకే ఇంకా ఒక్కరోజే 7 to 9 లోపు మొత్తం టెంపుల్స్ అన్నీ అయితే తిరిగేసాము. సో తీర్చేసాము మొత్తం. కానీ బాబోయ్ ఎండలు మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా అంటే చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా చాలా ఇబ్బంది పడిపోతారు. మనమే ఇబ్బంది పడిపోతున్నాం, అలాంటిది వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు కదా. సో చాలా జాగ్రత్తగా తీసుకోండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, హైడ్రేటెడ్గా ఉన్నట్టు. సో ఇంకా ఆ టెంపుల్కి అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా నల్లమరమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తాం. ఇది ఇంకా ఫేమస్ కదా, మీకు తెలుసో తెలియదు. ఒకవేళ తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో విజయనగరంలో ఎవరైనా ఉన్నారంటే నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇంకా ఏంటంటే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూడా అమ్మవారికి అయితే మొక్కు తీర్చేసుకున్నాము. ఫైనల్గా మొక్కులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ. బాయ్.